మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. డయాబెటీస్ అండ్ బీపీ ఈ రెండు భారతదేశంలో రోజు రోజుకి కౌంట్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి బారిన పడుతూ కూడా ఈ కౌంట్లు ఎటు సరే పెరుగుతున్నాయి పక్కన పెడితే ఈక్వల్గా పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ హార్ట్కి సంబంధించి, అలాగే ఒకవేళ డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి అన్కంట్రోల్డ్గా ఉంటే కాలికి ఒక చిన్న పుండు పడినా లేకపోతే దెబ్బ తగిలినా అది కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటారు కదా, ఆ స్థాయిలో పెరిగి ఆఖరికి వేలు తీసేయాలో పాదం తీసేయాలో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. సో వీటికి సంబంధించి చిరంజీవి హాస్పిటల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు అని ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ సంజీవ్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇండియా ఈజ్ ఆల్రెడీ నోన్ యాజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ అంటే షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, బట్ జనరల్గా కూడా మేబీ బికాస్ ఆఫ్ టుడేస్ లైఫ్ స్టైల్, టుడేస్ స్ట్రెస్, సోషల్ డ్రింకింగ్, సోషల్ స్మోకింగ్, వీటన్నిటి వల్ల హార్ట్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే అసలు ఇది ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా జాగ్రత్తలు పడాలి? మీరు అన్నట్టు డెఫినెట్గా దీనికి డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ ఒకటి, ఈ ఎరా ప్రత్యేకంగా పోస్ట్ కోవిడ్ ఎరా రక్తనాళాలను ఎఫెక్ట్ చేసే ఎరా ఇది. ఇంతకాలం వేరు, పోస్ట్ కోవిడ్ ఇప్పుడు రక్తనాళాలు బాగా డ్యామేజ్. అందుకనే మనం యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ అని చూస్తున్నాము. జిమ్ చేస్తూ చాలా మంది చనిపోతున్నారు. సో దానికి ఒక్క హార్ట్కైనా ఎఫెక్ట్ అంటే కాదు. హార్ట్ లాంటి హార్ట్కి ఎలాగైతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తాయో, మన కాళ్ళకు కానీ చేతులకు కానీ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కానీ బ్లాక్ అయితే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది అలాగే వస్తుందమ్మా. సో హార్ట్కి ఎలాగైతే అటాక్ వస్తుందో కాళ్ళకి చేతులకి బ్రెయిన్కి అటాక్ వస్తుంది. దాన్నే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం అనమాట. మన సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే హార్ట్ అటాక్ ఎంత కామన్గా ఇప్పుడు యంగ్ పీపుల్లో పెరిగిపోయిందో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా అంతే కామన్గా పెరిగిపోయింది. దీనికి కారణం ఇవి స్ట్రెస్ కావచ్చు, షుగర్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, స్మోకింగ్. మీరు అన్నట్టు సోషల్ డ్రింకింగ్ ఇస్ డిఫరెంట్, సోషల్ స్మోకింగ్ ఇస్ డిఫరెంట్. సోషల్ స్మోకింగ్ అయినా కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే మా ఫ్రెండ్ ప్యాకెట్లు తాగేస్తారు సార్, వాడికి ఏం కాలేదు, నేను ఒకటో రెండో సిగరెట్ తాగాను సార్, నాకే ఎందుకు ఇలాగ అయిందని కూడా అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్క సిగరెట్ కూడా మీ రక్తనాళాలను అంత ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి రోజు వంకాయ తింటారు, ఏమవ్వదు. పడని వాళ్ళకి ఒక్క వంకాయ తిన్నా చాలు వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తుంది. అలాగా స్మోకింగ్ కూడా ఎవరిలో ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఎవరని చెప్పలేము. ఒకరికి క్యాన్సర్ రావచ్చు, ఒకరికి హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ రావచ్చు. అది ఒకటో రెండో సిగరెట్తో కూడా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. సో సోషల్ స్మోకింగ్ కూడా ఈజ్ వెరీ బ్యాడ్. సోషల్ డ్రింకింగ్ ఎంత బ్యాడో సోషల్ స్మోకింగ్ కూడా అంతే బ్యాడ్. బెటర్ బీ అవే ఫ్రమ్ ఇట్. యా సార్. సో ఈ స్మోక్ వల్ల కూడా ఇప్పుడు ఉన్న ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా చాలా ఎక్కువ అవుతుందమ్మా. సో మనకి ఇక్కడ చిరంజీవి హాస్పిటల్స్ లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కి సంబంధించి వాట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వి యూజ్ టు క్యూర్ ఇట్ ఆర్ టు డిటెక్ట్ ఇట్ సిమ్టమ్స్, దాని గురించి చెప్పండి సార్. ఫస్ట్ డిటెక్షన్ ఎలా డిటెక్ట్ చేస్తామంటే దీనికి డిటెక్షన్ అనేది చాలా చోట్ల చాలా ఊర్లో కూడా లేనే లేదు. వీళ్ళు ఏంటంటే షుగర్ వల్ల పుండు దాన్ని ఏదో కట్ చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇక్కడతో అయిపోతుంది మా ట్రీట్మెంట్ అని అనుకుంటున్నారు. లేనే లేదు. ఈ షుగర్ వల్ల ఊరినే పుండు ఎందుకు పడుతుంది? రక్త ప్రసరణలో బ్లాక్ ఉండడం వల్ల చిన్న రక్తనాళాలు టిబియల్ వెజల్స్ అనేది బ్లాక్ అవటం వల్ల మోస్ట్లీ 80 to 90% పీపుల్లో షుగర్ వల్ల ఈ పుండ్లు అనేవి పడతాయి. సో దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? దీనికి ఒక వాస్కులర్ ల్యాబ్ అనేది కావాలమ్మా. ఇది అన్ని చోట్ల ఉందంటే లేనే లేదు. ఓన్లీ మేజర్ సిటీస్లో వరకు ఉంది వాస్కులర్ ల్యాబ్. మన చిరంజీవి హాస్పిటల్స్లో ఫుల్లీ ఆటోమేటెడ్ ఏబిఐ టీబీఐ అనే పరికరాలు ఉన్నాయి. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ పరికరాలు అనమాట. దీంతో వచ్చినట్టయితే మనం పేషెంట్ని ఒక 5 minutes ఒక చిన్న స్కాన్ మనం చేసినట్టే అయితే నాన్ ఇన్వేజివ్ స్కాన్ అది. అంటే జస్ట్ బీపీ ఎలా చూస్తామో అలా 4 cuffs కడతాము, మిగతాదంతా ఏఐ జనరేటెడ్ రిపోర్ట్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్లో మనకి ఏమొస్తుందంటే మన కాళ్ళకి వెళ్తున్న రక్త ప్రసరణ ఎంత పర్సంటేజ్ వెళ్తుంది, ఎంత పర్సంటేజ్ బ్లాక్ అయింది, మీ రక్తనాళం వయసు ఎంత, మీ వయసు ఎంత. మీ వయసు 50 ఏళ్ళు ఉంటే మీ రక్తనాళం వయసు 70 ఏళ్ళు ఉంది అంటే అర్థం ఏంటి? రక్తనాళం త్వరగా ముసలిదవుతుందని. ముసలిదంటే బ్లాక్స్ ఏర్పడుతున్నాయని, అంటే ఫాస్ట్గా దాని డెత్ రెడీగా ఉందని. సో అలాంటి ముందుగానే కనుక్కునే పరికరాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆ చిన్న స్కాన్ ఏబిఐ టీబీఐ స్కాన్తో మనం స్కానింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అవసరమైతే డాప్లర్ స్కాన్ అనేది కూడా చేస్తాము. సో ఈ స్కాన్స్తో ఫస్ట్ మనము ఈ డిసీజ్ ఉందా లేదా అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. వెరీ గుడ్. అలా మనం ఐడెంటిఫై చేస్తే దాంతో సరిపోతుందా అని అనుకుంటే దానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కూడా మనకు ఒక అవగాహన రావాలి. సో కొంతమందిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజులు ఉన్న వాళ్ళల్లో స్టార్టింగ్ స్టేజెస్లో క్లాడికేషన్ పెయిన్ అంటాం, అంటే కొద్దిగా దూరం నడిచిన తర్వాత సో వాళ్ళకి నడవలేని స్థితిలో ఉంటారు. మరి కొంతమందికి ఏముంటే సివియర్గా ఉన్నప్పుడు కాళ్ళల్లో బగబగ మంటలు, తిమ్ముర్లు, కూర్చున్నా పడుకున్నా కూడా నిద్ర పట్టలేనంత భయంకరమైన నొప్పి. ఇంకొంతమందిలో ఏంటంటే గ్యాంగ్రీన్, అంటే కాళ్ళల్లో పుండు, మానాన్ పుండు కింద ఉండడము, కాళ్ళు వేళ్ళు నల్లపడిపోవటము, కదలికలు ఆగిపోవటము, ఇవన్నీ కూడా దీని సిమ్టమ్స్ అనమాట, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే మేము ఈ పై స్కాన్స్ చేసుకొని ఒక డయాగ్నోసిస్కి వస్తాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పుండ్లు పడ్డాలు కానివ్వచ్చు, అంటే ఎవరైతే మొత్తం పాదం తీసేయాలనుకుంటున్నారు, సేమ్ ఇలాంటి కండిషనే డయాబెటిక్ ఫుట్ అనే ఒక కండిషన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కదా సార్. హౌ డు వి డిఫరెన్షియేట్? అండ్ డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? అది మళ్ళీ కొత్త చాప్టర్ కంప్లీట్గా. లేదమ్మా, ఈ రెండింటిని ఒక విడదీయలేని బంధం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఇవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో డయాబెటిక్ ఫుట్ దగ్గర ఉన్నప్పుడు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉంటుంది, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కాంపొనెంట్ లో డయాబెటిక్ ఫుట్ ఉంటుంది. దీస్ ఆర్ బోత్ కంబైన్డ్ కాంపొనెంట్స్. ఇది విడదీసి మనం చూడలేమనే చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో డయాబెటిక్ ఫుట్ అంటే ఓన్లీ షుగర్ వల్ల చిన్న పుండు పడి అది ఇన్ఫెక్షన్ అయ్యి ఓన్లీ దానివల్ల అవడం అనేది చాలా రేరు. దానిలో కూడా రక్త ప్రసరణ స్లోగా స్టాప్ అవడం వల్లే ఆ మైక్రో యాంజియోపతి అంటాం, అంటే రక్త ప్రసరణలో బ్లాక్స్ ఏర్పడడం వల్లే ఈ పుండు కూడా పడడానికి ఒక మెయిన్ కారణం. ఇంకొకటి న్యూరోపతి అంటాం, డయాబెటిక్ న్యూరోపతి వల్ల కూడా పుండు పడుతుంది. ఈ రెండు రీజన్స్ ఉంటాయి. సో ఇవి రెండింటిని ఆల్మోస్ట్ ఒకే ఈ జబ్బు కింద మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమందిలో 20-25% పీపుల్లో మాత్రమే డయాబెటిక్ ఫుట్ ఎలోన్ కాంపొనెంట్ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళల్లో రెండు కాంబినేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. సార్ మనం అక్కడక్కడ బయట జనాల్ని చూస్తూ ఉంటాం, కొంతమందికి వేళ్ళు తీసేయడం, కొంతమందికి పాదం తీసేయడం. ఇలా కంప్లీట్గా తీసేస్తేనే ఆ పుండు పడిన వేలు కావచ్చు లేకపోతే ఆ పర్టికులర్ ఆర్గన్కి అప్పుడే ట్రీట్మెంట్ జరిగినట్లా సార్? వాటిని సేవ్ చేసుకుంటూ మనకేం ట్రీట్మెంట్స్ లేవా? చాలా మంచి ప్రశ్న అమ్మా. దీని మీద చాలా అవగాహన కూడా కావాలి. డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇది షేర్ చేయాలి. షుగర్ పుళ్ళు పడినా లేకపోతే కాలు వేళ్ళు పడినా ఫస్ట్ ట్రీట్మెంట్ ఆ ఏలు కాలు తీయటమే కాదండి, దాన్ని మనం కాపాడే ప్రక్రియలు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ఆ వేలు కాలు కానీ అక్కడ తీయించుకున్నట్టయితే మాకు ట్రీట్మెంట్ చేయడం ఇంకా కష్టతరం అవుతుంది. మీ కాలు వేలు పోవటమే కాకుండా మాకు కూడా ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో అలా మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీలు ఏంటంటే ఫస్ట్ ఆ రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే అడ్వాన్స్డ్గా ఇప్పుడు యాంజియోప్లాస్టీస్ అని వచ్చినాయి. ఒకే ఒక సన్నటి బెలూన్ పంపించి లోపలికి ఏదైతే ఆ రక్తనాళం మూసిగిపోయి నల్లగా అవుతున్న కారణం ఉందో దాన్ని ఓపెన్ చేసినట్టయితే మీ ఏలు ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే నల్లపడిన వేలు కూడా మళ్ళీ మీకు రికవర్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు నా హాస్పిటల్ టెస్టిమోనియల్స్లో చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో కడప, కర్నూలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేళ్ళు నల్లపడిపోయి చెయ్యి అంతా తీసేయాల్సిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ వేళ్ళు నార్మల్గా అయ్యి చాలామంది వాళ్ళ ఫొటోస్ కూడా మేము షేర్ చేసి ఉన్నాయి. సో ఆ అపోహను వదిలేసి వేళ్ళు కానీ కాళ్ళు కానీ ఎవరైనా తీయాలంటే ఫస్ట్ దానికి వాస్కులారిటీ చూసుకొని దాన్ని మీరు కాపాడుకున్నట్టయితే కాలు వేళ్ళు కాపాడుకుంటమే కాదు మీ ట్రీట్మెంట్ కూడా చాలా ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుందని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. చాలా మంచి ప్రశ్న అమ్మ. ఇది అందరిలో కూడా అవగాహన మనం ఇవ్వాల్సిన ఒక పాయింట్ అనమాట. సో మనకి ఈ యాంజియోప్లాస్టీ ట్రీట్మెంట్ చేయడం వల్ల కాళ్ళని కానీ వేలుని కానీ సేవ్ చేయొచ్చు అన్నారు. ఇస్ దిస్ ది ఓన్లీ అవైలబుల్ ట్రీట్మెంట్ అవైలబుల్ హియర్ సార్? లేక మన చిరంజీవి హాస్పిటల్స్లో ఇంకేమన్నా ఉన్నాయి? లేదమ్మా, మన చిరంజీవి హాస్పిటల్స్లో ఇంకా అత్యాధునిక చికిత్సా ప్రక్రియ హైబ్రిడ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంది. మన చిరంజీవి హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ట్విన్ తెలుగు స్టేట్స్లో హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అందుబాటు చేయడం జరిగింది. ఇది హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అంటే ఏంటంటే మనకి ఒకే థియేటర్లో మనం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేసుకోవచ్చు, బైపాస్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ అంటే కొన్నిసార్లు ఓన్లీ కింద రక్తనాళాలు కాకుండా పై భాగంలో ఉన్న రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు దానికి పైన ఉన్న భాగానికి స్టంట్తో మేజర్ వెజల్ ఓపెన్ చేస్తాం. కిందున్న భాగం లాంగ్ సిగ్మెంట్ అంటే చాలా దూరం బ్లాక్ ఉన్నట్టయితే అప్పుడు స్టంట్ పనిచేయదు. అలాంటి వాళ్ళల్లో మనం బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఇవి రెండు కలిపి మనం చేయటం వల్ల ఏంటంటే పేషెంట్కి మేజర్ సర్జరీని చాలా చిన్న సర్జరీ కింద మార్చి వాళ్ళు మార్బిడ్ ప్రొసీజర్ని అంటే చాలా రికవరీకి టైం పట్టే ప్రొసీజర్ని ఫాస్ట్ రికవరీ చేయడానికి మనం ఈ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశాము. ఇలా హైబ్రిడ్ ప్రక్రియలతో మనం ఎన్నో కాలు వేళ్ళు పోవాల్సినవి
మనం చిరంజీవి హాస్పిటల్స్లో కాపాడడం జరిగిందమ్మా. సూపర్. అంటే ఈ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ గురించి ప్రాబబుల్లీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఇలా నాలాగా మీకు కూడా చాలా మందికి ఒకవేళ తెలియలేకపోయి ఉండొచ్చు. ఒక్కసారి మీరు చిరంజీవి హాస్పిటల్స్‌కి వచ్చి ఆ ట్రీట్మెంట్ గురించి కనుక్కొని హాయిగా కాలో లేకపోతే వేలో దాన్ని కంప్లీట్‌గా సేవ్ చేసుకొని మీరు ఇంకా చాలా హ్యాపీగా ప్రాస్పర్ అవ్వాలి. ఈ విషయం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.